హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం తరుణ్ మోహిత ఎద్దనపూడి సులోచన రాణి నవల చెప్పుకుంటున్నాం కదా. మొదటి భాగంలో తరుణ్ మోహిత కలిశారు. తరుణ్ పెళ్లి చూపులకి మోహిత వెళ్తుంది. ఆ తర్వాత మోహిత తన మ్యారేజ్ కౌన్సిల్ ఆఫీస్ దగ్గర దిగిపోతుంది. ఆ తర్వాత కథ ఎలా కొనసాగుతుందో రెండో భాగంలో చూద్దాం. మీరు కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడే ట్యాంక్ బండ్ మీద లైట్లు వెలిగినాయి. ఆ సంధ్యకాంతిలో బిర్లా మందిరు నగర కన్య ముక్కెరలో రత్నంలా మెరిసిపోతుంది. ఆ రోజు శనివారం కావటం వల్ల జనంతో కిటకిటలాడుతూ చాలా రష్గా ఉంది. మోహిత చకచక నడుస్తూ బిర్లా మందిర్ మెట్లెక్కి పైకి వస్తోంది. సాయంత్రం 4 గంటలకి తండ్రి ఫోన్ చేశాడు. మోహి, సాయంత్రం 6 గంటలకు మేమంతా బిర్లా మందిరం చూడడానికి వెళ్తున్నాం. వెళ్తూ దోవలో మీ ఆఫీస్కి వచ్చి నిన్ను కూడా తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం అన్నారు. వద్దు డాడీ, నేను ఇప్పుడు చాలా అర్జెంట్ పనిలో ఉన్నాను అంది. పోనీ అయితే మేం మానేస్తానులే, నువ్వు వచ్చిన తర్వాత వెళ్దాం. వద్దు వద్దు, నేను వచ్చేసరికి ఎప్పుడు అవుతుందో. ఒక పని చేయండి నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో వెళ్ళి బిర్లా మందిర్కి 7 గంటలకల్లా వచ్చేయండి. నేను అక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తాను అని చెప్పింది. అలాగే అన్నారు ఆయన. మోహిత వచ్చేసరికి అందరు అక్కడ కూర్చుని ఎదురు చూస్తున్నారు. జనసమ్మర్దంలో తన వారి కోసం వెతుకుతుంటే తరుణ్ మోహిత దగ్గరికి వచ్చాడు. అక్కడున్నారు మనవాళ్ళు, రండి అన్నాడు. మోహిత అతన్ని చూసి మీరు ఇక్కడున్నారేమిటి అంది సీరియస్గా. అదేమిటి అన్నాడు. మీ అపాయింట్మెంటు పబ్లిక్ గార్డెన్లో కదా చిరునవ్వుతో అంది. అతని ముఖం సీరియస్గా అయింది, కాస్త ఎర్రపడింది కూడా. రండి, మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నాడు. పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి వచ్చారా లేదా కుతూహలంగా అడిగింది. అమ్మయ్య, వెళ్ళారు కదా, మీ ముఖం చూస్తే వెళ్ళలేదేమో అనిపించింది. మోహిత బ్యాగ్లోంచి పెన్ను తీసి చూపిస్తూ, మీరిచ్చిన పెన్ను నాకు చాలా అదృష్టం తెచ్చింది. మేము ఓడిపోతాం అనుకున్న కేసు ఒకటి గెలిచాం. మా కౌన్సిల్కి చాలా డబ్బు వచ్చింది. ఆ కాగితాలు రాగానే దయనితోనే సంతకం చేశాను. ఆఫీసులో అందరం ఎంత ఆనందపడ్డామో. మోహి, ఈరోజు లేచి ఎవరి ముఖం చూసావు తల్లి? మేం కూడా వచ్చి దండం పెడతాం అన్నారు మా తోటి లాయర్లు. ఆఫీస్ అంతా ఎంత సందడో. నాకు హఠాత్తుగా మీరిచ్చిన పెన్తో కాగితాలు సంతకం చేశాను అని గుర్తొచ్చింది. తరుణ్ చిరునవ్వు ముఖంతో వింటున్నాడు. సో ఇది నాకు మరుపురాని దినం అన్నమాట అంది మోహిత. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు తరుణ్. అదేమిటండోయ్, ఇది నా బర్త్డే కాదు అంది మోహిత. ఒక బర్త్డేకే కాదు, మంచి జరిగిన ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ అలాంటి ఆనందమే కలగాలని కోరుకునే అభినందన అది. ఓ థ్యాంక్ యూ అంది మోహిత. మోహిత ముఖం ఆనందంతో ఉత్సాహంగా ఉత్తేజంగా సగర్వంగా ఉంది. ఇద్దరూ వచ్చారు. అక్కడ అందరూ కూర్చున్నారు. కానీ అందరి ముఖాలు చాలా సీరియస్గా ఉన్నాయి. దేని గురించో బాగా వాదులాడి అలసిపోయినట్టుగా ఉన్నారు. ఏమైంది, ఏమిటి అందరు అలా ఉన్నారు? తండ్రి పక్కన కూర్చుంటూ అడిగింది మోహిత. విశ్వనాథం గారు మాట్లాడలేదు. తల్లి పరిమళమ్మ గారు కూడా మాటలే లేనట్టు కూర్చున్నారు. తరుణ్ మాత్రం రేలింగ్ పట్టుకుని దూరంగా ట్యాంక్ బండ్ వైపు చూస్తూ నిలబడున్నాడు. అతడి దవడ ఎముక బిగించి ఉంది. ముఖం చాలా సీరియస్గా ఉంది. ఏమైంది నాన్న అడిగింది మోహిత. తరుణ్ ఈ సంబంధానికి ఒప్పుకోవడం లేదు, పిల్ల నచ్చలేదట అన్నారు విశ్వనాథం గారు. వాడికి ఏ పిల్ల నచ్చింది గనక? అసలు ఈ అమ్మాయికి ఏంటట, బాగా చదువుకుంది, అందంగా ఉంది అంది పరిమళమ్మగారు. మోహిత మౌనంగా ఉండిపోయింది. అది వారి స్వవిషయం. పరాయి వాళ్ళు తాము కలుగజేసుకోకూడదు. అంత పరిచయము లేదు, అంత అధికారము లేదు. డాడీ, ఈరోజు మేము రజిత వాళ్ళ కేసు గెలిచాం. నిజంగానా అన్నాడాయన. అవును డాడీ. రజిత ఎవరు అన్నారు రమానందం గారు. మోహి క్లయింటా? అవును, మా మోహితకి పిల్లా జల్లా స్నేహితులు, బంధువులు, ఆప్తులు, మిత్రులు, తల్లి తండ్రి అన్నీ ఆ క్లయింట్సే. నిత్యం అదే దాస అన్నారు విశ్వనాథం గారు. రజిత విషయం ఏమిటి అన్నారు రమానందం గారు. మోహిత చెప్పడం ప్రారంభించింది. అంకుల్, రజిత బాగా డబ్బున్న అమ్మాయి. తల్లి తండ్రి పోతే తాతగారు పెంచారు. ఆయనకి రజిత అంటే ఎంత ప్రాణం అంటే రజిత గురించి ఎప్పుడూ ఆందోళనే. రజిత పెళ్లి చేయాలని ఎంతమందినో చూశారు. రజితకు వాళ్ళు చంపేస్తారేమోనని భయం. ఎవరెంత చెప్పినా ఆయనకి నమ్మకం, ధైర్యం లేవు. దాని మూలంగా రజిత జీవితం
కుంటి మనిషిలా తయారైంది. ఎక్కడికి వెళ్లాలన్న తాతగారు ఏం ఆందోళన పడతారోనన్న భయమే. రజితని ప్రేమించిన సుశీల్ రజితని మా దగ్గరికి తీసుకొచ్చాడు. రజితకి మేం చెప్పాం, మీ తాతయ్యకి నువ్వే ధైర్యం ఇవ్వాలి. ఆయన భయం ఎంత అసంగతమైనదో నీకు తెలుసు. కానీ రజితకి తాతగారంటే చాలా ప్రేమ. ఆయన తన క్షేమం కోసం ఎంత తపిస్తున్నాడో తెలుసు. జీవితాంతం పెళ్లి కాకుండానే ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. సుశీల్ని దూరం పెట్టసాగింది. సుశీల్తో మాట్లాడిన తర్వాత రజితకి మేము ఒక మార్గం చెప్పాం. రజిత మెల్లమెల్లగా తాతగారికి దూరంగా ఉండాలి. మొదట కాలేజీ నుంచి ఆలస్యంగా రావడం, ఆయన ఆందోళన పడిన క్షేమంగా వచ్చిన రజితను చూసి మనసు కుదుటపరుచుకుంటారు. రెండవది, రజిత చెప్పకుండా సినిమాకి వెళ్ళాలి. ఆ తర్వాత చెప్పకుండా స్నేహితులతో ఊరు వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేయడం. ఇలా మెల్లమెల్లగా రజిత తాతగారిని దూరంగా ఉండడం అలవాటు చేసింది. సుశీల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అక్కడి నుంచి ప్రారంభమైంది కథ. ఆయన మనవరాల్ని ఏమీ అనకుండా సుశీల్ని చంపించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన డబ్బు కోసమే సుశీల్ రజిత మీద ప్రేమ నటిస్తున్నాడని నమ్మకం. ఆయన ప్రయత్నాలు మేము రుజువు చేసి ఆయన మీద సుశీల్ చేత కేసు పెట్టించాం. కోర్టులో కేసు రుజువైంది. రజితని కోర్టువారు దూరంగా ఉండేట్టు ఆదేశించారు. రజిత పేరు మీద ఉన్న ఆస్తి అంతా రజితకి ఇచ్చేట్టు ఏర్పాటు జరిగింది. రజితకి నాది అనే ఆస్తి వచ్చింది. రజితకి ఆస్తి కోసం తాతయ్యని అడగాలంటే హడలు. ఆయన నన్ను చంపేస్తాడు బావోయ్ అనేది. అందుకే ఈరోజు మా అందరికీ చాలా ఆనందంగా అనిపించింది. ఆయన ఎవరో కాదు, ప్రసిద్ధ వ్యాపారవేత్త రంగనాథ్, ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ రంగనాథరావు అంది మోహిత. బాగుందమ్మా నువ్వు చెప్పింది మోహిత. కానీ తల్లిదండ్రుల చేతుల నుంచి పిల్లల్ని వదిలించడమే వింటున్నాను. తల్లిదండ్రులని తమ నిర్ణయాలతో బాధలు పెట్టే పిల్లల్ని కూడా మీరు సరిచేసి మాకు న్యాయం చేకూర్చాలి అంది పరిమళమ్మగారు. అది కూడా ఉంటుందండి. విషయం ఏదైనా మాకు వివాహానికి సంబంధించినదై ఉండాలి. నిజాలు చెప్పాలి. నేను వస్తాను. నాకు న్యాయం చేయండి. మీరు నాకున్న 7 వారాల సొమ్ము మీ కౌన్సిలింగ్ వాళ్ళకి ఇస్తాను. మా వాడికి పెళ్లి చేయాలి, పెళ్లికి ఒప్పించండి అంది సవాల్ చేస్తున్నట్టు. అదేమిటి, ఒప్పుకున్నట్టేగా జ్యోతి గురించి అంది. ఎక్కడ తల్లి, ఇంత క్రితమే జ్యోతి రమ్మంటే పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పి వచ్చాడు. ఏమిటి? మోహిత ఆశ్చర్యంగా తరుణ్ వైపు చూసింది. తరుణ్ ట్యాంకు బండ్ చూడడంలో నీలమైనట్టున్నాడు. ఆ అమ్మాయిల్లో ఏం లోపం ఉంది చెప్పు. వాళ్ళు మనం కావాలని ఆరాటపడుతున్నారు. మా అందరికీ జ్యోతి ఎంతగానో నచ్చింది. ఏమండి, అవునా కాదా అంది పరిమళమ్మ భర్త వైపు చూస్తూ. అవును అన్నారాయన. అక్కడ హఠాత్తుగా మౌనం ఆవరించింది. ఎవరి ముఖాల్లోనూ సరదా కానీ ఆనందం కానీ లేవు. అందరి మనసులు భారంగా ఉన్నాయి. నువ్వు ఎంతమందికి సాయం చేస్తున్నావు? మాకు ఈ సమస్యలో ఏదైనా ఉపాయం చెప్పమ్మా అన్నారు రమానందం గారు. మేం పెద్దవాళ్ళం అవుతున్నాం. మా వాడి క్లాస్మేట్స్ అందరూ పెళ్ళిళ్ళై పిల్ల పాపలతో కళకళలాడుతున్నారు. వీడేమో పెళ్ళే పడనీయటం లేదు. పోనీ మేం చూసిన పిల్ల అనే అనడం లేదు. తనకు నచ్చిన సంబంధం ఏదైనా సరే కులం గోత్రం ఏమిటని కూడా నేను అడగను. వాడి పెళ్ళి అయితే చాలు అన్నారు రమానందం గారు. మోహిత తరుణ్ వైపు చూసింది. తరుణ్ ముఖంలో చికాకుని బలవంతంగా ఆపుకున్నట్టు తెలుస్తూనే ఉంది. కొన్నాళ్ళు చదువు పూర్తి అవ్వాలని అన్నాడు. తర్వాత వ్యాపారంలో సెటిల్ అవ్వాలని అంటున్నాడు. ఇప్పుడు అడిగితే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. మా గురించి కూడా ఆలోచించడం లేదు. పరిమళమ్మగారు ముక్కు చిద్దుతూ అంది. ఈ సంబంధం వద్దంటే నేను అసలు ఇంటికి రాను, ఈ ఊళ్ళోనే ఉండిపోతాను అంది. తరుణ్ అప్పటికే ఆ సంభాషణ నచ్చనట్టుగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళాడు. ఉష్, ఊరుకో, వాడిని చికాకు పెట్టకు. ఇదిగో తరుణ్, ఇలా రా నాన్న, తండ్రి కేక పెట్టాడు. నేను కారు దగ్గర ఉంటాను, మీరు రండి డాడీ. వెనక్కి తిరగకుండానే అనేసి తరుణ్ చకచక మెట్లు దిగి వెళ్ళిపోయాడు. చూసావా, నీకెన్నిసార్లు చెప్పాను వాడెదురుగా అలా కంటతడి పెట్టవద్దని. రామానందం గారు భార్యను మందలించారు. పెళ్ళి అసలు ఎందుకు ఇష్టం లేదో అన్నారు విశ్వనాథం గారు. అవును, ఆ కారణం తెలుసుకోండి ముందు అంది శాంతమ్మ. మోహితకు కూడా విచిత్రంగా అనిపించింది. జ్యోతి అందం చదువు అతన్ని ఆకర్షించలేదా? అతనికి కాబోయే భార్యలో ఇంకేం కావాలి? అసలు అతని మనసు ఏమిటో అతనికి తెలుసా? చాలామంది మగవాళ్ళు పెళ్ళంటే ఒక పెద్ద బాధ్యతని భయపడతారు. కొంతమంది తమ స్వతంత్రం ఏదో త్యాగం చేయాల్సి వస్తుందని అనుకుంటారు. తరుణ్ ఏ కోవకు చెందుతాడో మరి.
అయినా అది వారి స్వవిషయం. వారు ముగ్గురే నిర్ణయం తీసుకోవాలి. అసలు ఇలా నలుగురిలో ఈ విషయం ఎత్తి కొడుకు నిలదీయటం పరిమళమ్మ గారు చేస్తున్నది కూడా తప్పే అనుకుంది మోహిత. పదండి వెళదాం అన్నారు విశ్వనాథం గారు లేస్తూ. అందరూ లేచారు. రాత్రి అయింది. భోజనాల టేబుల్ దగ్గర అందరూ కూర్చుని ఉన్నారు. పరిమళమ్మ గారు భోజనానికి రాలేదు. గదిలో పడుకుని లైట్ తీసేసింది. ఇంటికి రాగానే ఆవిడెవరితోనూ మాట్లాడలేదు. తలనొప్పిగా ఉంది అంటూ వెళ్ళి పడుకుంది. శాంతమ్మ వెళ్ళి భోజనానికి పిలిచింది. ఆవిడ ఏడుస్తూ అంది, ఎందుకు వదినా ఇంకా నాకు తిండి? బ్రతికి బాధలు చూడ్డమేగా. ఏనాడు ఏ పాపం చేశానో, ఒక అచ్చట లేదు, అసలే ఆడపిల్ల లేదు అనే బాధ. కనీసం వాడి భార్య అయినా వస్తే ఆ లోటు తీరుతుందని అనుకున్నాను. ఆ యోగం కనిపించడం లేదు. రమానందం లోపలికి వచ్చారు. మందలింపుగా అన్నారు, ఏమిటి నీ చాదస్తం? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గొడవలన్నీ ఎన్నో సంవత్సరాల తర్వాత విశ్వం మనం కలుసుకున్నాం. కబుర్లు చెప్పుకోకుండా గొడవ చేస్తావేమిటి? నాకు ఆనందం కూడా అనిపించడం లేదండి. చాలే, లేచి అన్నానికి రా. లేదంటావా చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోదాం. అలా అనకండి అన్నయ్య అంది శాంతమ్మ. ఏం చేయమంటావమ్మా, దీని మొండి పట్టుదల దీనిది. వాడిని పెళ్లి చేసుకోమని చెప్పగలమే గాని బలవంతంగా ఒప్పించలేం కదా. ఆ జ్ఞానం వాడికి లేదు. వాడిని తొందర పెట్టకూడదనే బుద్ధి దీనికి లేదు. మధ్యలో నేను చేస్తున్నాను. విశ్వనాథం గారు లోపలికి వచ్చారు. చెల్లాయి, మీరు భోజనానికి రండి, తరుణ్తో నేను మాట్లాడతాను అన్నారు. మోహిత డైనింగ్ టేబుల్ మీద సర్దుతోంది. తరుణ్ ఈ గొడవ అంతా తనకి పట్టనట్టుగా ఈవినింగ్ పేపర్ చూస్తున్నాడు. మీరు వెళ్ళి మీ అమ్మగారిని పిలవండి అంది మోహిత. అతను తల అడ్డంగా తిప్పాడు. ఇలాంటి గొడవలు నాకు నచ్చవని అమ్మకు బాగా తెలుసు. ఆవిడకి ఈ సంబంధం కుదరలేదని బాధ అన్నాడు. తెలిసి ఎందుకు బాధ పెట్టడం? నాకు ఇక్కడికి వచ్చే వరకు చెప్పలేదు. చాలా సంవత్సరాల తర్వాత విశ్వం మామయ్య గారి అడ్రస్ తెలిసింది. వెళ్ళి చూద్దామంటే తీసుకొచ్చాను. అతని ముఖంలో బాధ, అవమానం అవి దిగమింగుతున్నట్టున్న ఓర్మి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతలో పరిమళమ్మ గారిని తీసుకుని శాంతం వచ్చింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. తరుణ్ ఏం మాట్లాడలేదు. రమానందం గారు, విశ్వనాథం గారు రాజకీయ ధోరణుల గురించి చర్చ ప్రారంభించారు. ఇంతలో ఫోన్ మోగింది. మోహిత వెళ్ళి తీసింది. ఒక్క నిమిషం అని రమానందం గారితో, అంకుల్ మీకే అంది. ఆయన లేచి వచ్చారు. నమస్కారం అండి అన్నారు. చూస్తుండగానే ఆయన ముఖం ఆవేశంగా మారింది. మీరు మాట్లాడడానికి రుజువేం లేదు. మాకు అలాంటి ఉద్దేశమే ఉంటే అసలు మీ ఇంటికి వచ్చేవాళ్లమే కాదు. విశ్వం గారు 24 సంవత్సరాల తర్వాత కనిపించారు. మాకేం భయం లేదు. యూ షడప్. ఆయన ఫోన్ పెట్టేశారు. అందరూ తరుణ్తో సహా అన్నం తినడం మాని ఆయననే చూస్తున్నారు. రమానందం గారి నుదుటి నిండా చెమటలు అలుముకున్నాయి. ఏమిట్రా అన్నారు విశ్వనాథం గారు. ఏమిట్రా అసలు ఈ ఊరు రావడం నాదే తప్పు. వచ్చినా నేను ఒక్కడినే నిన్ను చూడ్డానికి వస్తే పోయేది. ఈ సంబంధం అని ఈవిడ గారు గొడవ పెట్టి రాగాలు తీస్తే సరేనని అన్నందుకు నా తల ఎత్తుకోలేని స్థితి వచ్చింది. ఆయన కొడుకు వైపు వచ్చారు. తరుణ్, నీకు ఇప్పుడు శాంతంగా ఉందా? అసలు నువ్వు పబ్లిక్ గార్డెన్కి అమ్మాయిని కలవడానికి ఎందుకు వెళ్ళావురా? వెళ్ళిన వాడివి నాదేం లేదు. మా పెద్దవాళ్ళ ఇష్టం అంటే పోయేదిగా. నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను కదా. రమానందం గారు చేయెత్తి బిగబట్టిన కంఠంతో, వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? మీ అబ్బాయికి అసలు ఇష్టమే లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మా అమ్మాయిని చూపుల గుర్రంలా సంతలో పెట్టినట్టు ఎందుకు చూశారు? మీరు మనుషులేనా అని నా మీద ఎగురుతున్నారు. మాకు ఆ అవమానం నీ మూలంగానే. ఎందుకురా మమ్మల్ని ఇంత బాధ పెడతావు? మేమేం పాపం చేశామని మాకు ఈ క్షోభ? అసలు మోహితని నీ పక్కన చూసినప్పుడే వాళ్ళకు అనుమానం వచ్చిందట. స్కౌండ్రల్. ఎదురుగా ఉంటే చాచిపుచ్చుకుని ఒక లెంపకాయ కొట్టుండేవాడిని. అనుకోని ఈ అభియోగానికి తెల్లబోయినట్టు తరుణ్ అయోమయంగా చూస్తున్నాడు. మోహిత చూపులు ప్లేట్లో ఉన్న అన్నం మీదికి మళ్ళినాయి. బాగా తీరని ఆశాభంగం కలిగినప్పుడు మనుషులు ఉచితానుచితాలు చూడకుండా ఎదుటివారిని నిందించడం అలవాటే. వారి ఆశాభంగం ఎవరో ఒకరి మీద గుమ్మరిస్తే గాని ఆ బాధ తీరదు. ఈ అభియోగానికి తట్టుకున్నట్టు తరుణ్ ముఖం ఎర్రబడింది. అతను డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్లకుండా అతి కష్టం మీద కూర్చున్నాడని తెలుస్తూనే ఉంది. మాట్లాడరా ఆయన అరిచారు. ఐఎమ్ సారీ డాడీ అన్నాడు తగ్గు స్వరంతో. నాకు చెప్తావు గాని వాళ్ళు ఆయన బిగ్గరగా అన్నారు. తరుణ్ చివాలన లేస్తూ అన్నాడు, నేను ముందే ఈ ప్రయత్నాలు వద్దని అన్నాను. మీరేం వినలేదు డాడీ.
అతను మాట మధ్యలో ఆగిపోయాడు. అతనికి చాలా బాధగా ఉంది. పరాయి ఇంట్లో తన కుటుంబ విషయాలు రచ్చకెక్కడం. టైం చూసుకున్నాడు. 10:30కి ట్రైన్ ఉంది. వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్, ఇక్కడికి జరిగింది చాలు. దయించి ఈ విషయం ఇక ఆపేయండి. మీరు వస్తున్నారా, నన్ను వెళ్ళిపోమన్నారా? అతని కంఠంలో ఆవేశం తెంచుకుంది. విశ్వనాథం గారు చప్పున లేచి వచ్చి తరుణ్ భుజం పట్టి కుర్చీలో కూలవేశారు. తరుణ్, ఇది బాగాలేదు. మీరు గొడవ పడితే ఇక్కడ వేరుగా అనుకునే పరాయి వాళ్ళెవరూ లేరు. సమస్య ఉంటే కూర్చుని సూటిగా మనసులు విప్పుకుని మాట్లాడుకుంటే పరిష్కారాలు అవే వస్తాయి. కూర్చో, లేవకు. ఎన్నో ఏళ్ల తర్వాత మన కుటుంబాలు కలుసుకున్నాయి. చూడు, మీ ఆంటీ ఎంతో ప్రేమతో నీకు ఇష్టమైన వంటకాలు చేసి వడ్డించారు. ఆవేశపడకు. సారీ అంకుల్. ఆయన తరుణ్ భుజం మీద చేయి తట్టారు. అదే వద్దంటున్నాను. నీకు గుర్తులేదేమో, మనం వైజాగ్లో ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. మీ నాన్న ఒకసారి ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళినప్పుడు నీకు ఒకరోజు ఎంత సుస్థి చేసిందో తెలుసా? మీ అమ్మని అడుగు. అర్ధరాత్రి అపస్మారకంలో ఉన్న నిన్ను భుజాన వేసుకుని మైల్ దూరం నడిచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఆ రోజు మేం పడిన వేదన ఇప్పటికీ గుర్తుంది. వచ్చిన తర్వాత మీ నాన్న ఎలా ఏడ్చేశారో. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తు చేసుకుని పంచుకోవాలని తహతహలాడుతూ మీ ఆంటీ నేను ఎంతగానో మీకోసం ఎదురు చూసాం. నీ పెళ్లి సంగతి మీ కుటుంబానికి సంబంధించినదే, కాదనను. కానీ మేం పరాయి వాళ్ళం కాదు తరుణ్ అన్నారాయన బ్రతిమలాడుతూ. ఉదయం స్టేషన్కి వెళ్ళినప్పుడు రమానందం గారి వెనక దిగుతున్న స్ఫురద్రూపి అయిన యువకుడిని తరుణ్ అని చెప్తుంటే ఆనందాశ్చర్యాలతో నమ్మనేనట్టు చూశాడు. తనకి మగపిల్లలు లేరు అనే వెలితి హఠాత్తుగా మాయమైంది. నేను నీకు సముద్రంలో ఈత నేర్పాను. పరీక్షలప్పుడు లెక్కలు చెప్పేవాడిని, గుర్తుందా? అడిగారు. తరుణ్ బాగా గుర్తుంది అన్నట్టు తల ఊపాడు. ఆంటీ బాగున్నారా అంకుల్ అంటూ చటుక్కున వంగి ఆయన పాదాల మీద చేయానించి లేచి కళ్ళకి అద్దుకున్నాడు. ఓర్ని, నువ్వు నా ఈ గురుదక్షిణ మర్చిపోలేదన్నమాట. తరుణ్ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. మీ అమ్మని నాన్నని సరే, కానీ నిన్ను ఇలా చూడడం నాకు చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ సుమా అన్నారు. తరుణ్ ఉదయం నుంచి చూసినప్పటి నుంచి ఆయన మనసు ఆనంద కెరటాల్లో మునిగి తేలుతోంది. కళ్ళ ముందు తనకు పుట్టి చనిపోయిన మగపిల్లలు గుర్తు వచ్చి కళ్ళు మెరుస్తున్నాయి. అరుణ్ బ్రతికి ఉంటే ఈ పాటికి ఇలాగే తరుణ్ అంతటి వాడు అయ్యేవాడు. రమానంద్ కొడుక్కి తరుణ్ అని, తన కొడుకు అరుణ్ అని ఇద్దరి పేర్లు తనే పెట్టాడు. ఇద్దరూ 6 రోజుల వ్యత్యాసంతో పుట్టారు. మీరెంత స్నేహితులైనా ఇలా ఇద్దరికీ ఒకే వారంలో, అందులోనూ ఇద్దరూ మగపిల్లలే పుట్టడం మాకేడుపుగా ఉందోయ్ అంటూ మిత్రులు కొంతమంది ఏడిపిస్తూ తమాషా చేసేవారు. పిల్లలిద్దరూ ఒకే రకంగా, ఎవరి కొడుకు ఎవరో బయట వాళ్ళకి తెలియనట్టు సంవత్సరం పెరిగారు. ఒకే రకమైన బట్టలు, చేతులకు మురుగులు, మెళ్ళో గొలుసులు, అంతా ఒకటే పద్ధతి. కానీ అరుణ్ ఏడాది నిండుతుండగా పొంగు చూసి పోయాడు. ఆ దుఃఖం వెలితి ఈనాటికి తమ మనసుల్లో ఆరంజ్వాలగానే ఉంది. అదే లోటు తరుణ్ని ప్రాణంగా పెంచడానికి కారణమయ్యింది. రమానందం ఎప్పుడూ విశ్వం పోయినవారే నా కొడుకు, ఉన్నవాడే నీ కొడుకు అనుకోరా అని అనునయిస్తుంటే వివశుడైన తను కళ్ళనీళ్లతో అతని నోరు మూస్తూ, వద్దురా, పొరపాటుకు కూడా అలాంటి మాట అనకు. మా దురదృష్టం ఎవరికీ వద్దు. తరుణ్కి మీరు కన్న తల్లిదండ్రులు అయితే మేం కళ్ళారా చూసి ఆనందపడే తల్లిదండ్రులు అవుతాం అన్నాడు. తరుణ్ 8 సంవత్సరాల వరకు తన ఆలనా పాలనలోనే పెరిగాడు. తర్వాత ఉద్యోగాలు వేరైనాయి. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు. ఒకరి కోసం ఒకరు అలమటిస్తున్నా దగ్గరికి రాలేని దూరం. రమానందం విదేశాలు వెళ్ళిపోయాడనే వార్త విని తను కుంగిపోయాడు. ఇన్నాళ్ల తర్వాత ఈ మధ్య ఒక ఫ్రెండ్ ద్వారా రమానందం మెద్రాసులో ఉన్నట్టు తెలిసి టెలిగ్రామ్ ఇచ్చాడు. రమానందం వెంటనే ఫోన్ చేశాడు. హైదరాబాద్కి ఎల్లుండి వస్తున్నామని. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకోవడం అయ్యింది. కానీ ఆ ఆనందం లేకుండా ఈ పెళ్లి చూపుల ప్రహసనం ఒకటి. తరుణ్ విశ్వంగారి మాటలతో తమాయించుకుని కూర్చున్నాడు. విశ్వం రమానందం గారి దగ్గరికి వచ్చాడు. రాము, ఏమిట్రా నీ ధోరణి? ఎవరో ఏదో అంటే బాధపడిపోవడమేనా? నువ్వు నిజంగా ముసలివాడివైపోతున్నావురా అన్నాడు. తరుణ్, అన్నం కలుపుకో. మోహి, ఆ వంకాయ కూర తరుణ్కి వెయ్యి శాంతమ్మ ఆదేశించింది. మోహిత తల్లి ఆదేశం పాటిస్తున్నట్టు కూర తీసి తరుణ్కి వడ్డించింది. థ్యాంక్ యూ.
ఆ మాట కొట్టినట్టే ఉంది. నువ్వు కూడా భోజనం చెయ్యి వదినా, పిల్లలు ఏదో చేస్తుంటారు, మనమే అర్థం చేసుకోవాలి మరి, శాంతమ్మ పరిమళమ్మని అనునయించింది. ఆవిడ ముక్కు ఎగబీలుస్తూ అన్నం తినసాగింది. అప్పటికి అక్కడ జడివానలో కురవబోయిన ఆపద వెలిసిపోయినట్టు రక్షించినందుకు మోహిత గట్టిగా ఊపిరి పీల్చుకుంది. మోహిత తమ ఇంటికి రాగా చాలామంది బంధువులను చూసింది. కానీ ఇలాంటి సమస్యలతో ఆవేశపడిన వారిని ఎవరిని చూడలేదు. అందరూ అన్నం తింటుంటే శాంతమ్మకి ప్రాణం హాయిగా అనిపించింది. ఎన్ని ఏళ్ల తర్వాత కలుసుకున్నారు? కరువుదీరా కబుర్లు ఇంకా చెప్పుకోలేదు. ఇంతలో ఈ గొడవ జరిగిపోయింది. ఎక్కడ వెళ్ళిపోతారో అని ఆవిడ భయపడింది. తరుణ్ శాంతించి అన్నం తింటున్నాడు. తరుణ్ని చూస్తే తన దగ్గర గోరుముద్దలు తిన్న ఆ చిన్నారి బాలుడేనా అనిపిస్తుంది. అతను ఆంటీ అనడంలో మాత్రం అదే పిలుపు, ఆపేక్ష. అందరి సమస్యలు ఆ దేవుడే తీరుస్తాడు, మనం ఆయన్ని నమ్ముకోవాలి అంతే. శాంతమ్మ గారు చేతులు జోడించి దండం పెట్టుకుంటూ అంది. మొదటి నుంచి ఆవిడకి అదే విశ్వాసం. మర్నాడు మోహిత ఆఫీస్కి వచ్చింది. రాత్రి పడుకునేసరికి చాలా ఆలస్యమైంది. అన్నం తిన్న తర్వాత అందరూ కబుర్లలో పడిపోయారు. అవన్నీ తనకు తెలియని కబుర్లు. తను అప్పటికి పుట్టలేదు. కొన్ని కబుర్లు ఆసక్తిగా అనిపించిన కొద్దిసేపటికి మర్నాడు ఆఫీసులో పని గుర్తుకొచ్చి అందరికీ చెప్పి వచ్చి పడుకుంది. ఉదయం వాళ్ళంతా మ్యూజియం చూడడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. తను ఆఫీస్కి వచ్చేసింది. ఆఫీసులో అడుగు పెడితే ఇదొక లోకం. ఇంకా బయట సంగతులు ఏమీ గుర్తుండనంత బిజీ. మోహిత ఆ రోజు చేయాల్సిన పని చూసింది. చాలా ఉన్నాయి. కిందటి వారంలో చూసిన క్లయింట్స్ గురించి సెక్రటరిస్ట్ జయమణి పంపిన రిపోర్ట్స్, కొత్త క్లయింట్స్ని రికమెండ్ చేస్తూ తెలిసిన వాళ్ళు పంపిన ఉత్తరాలు, పాత క్లయింట్స్తో అపాయింట్మెంట్స్. సాయంత్రం వరకు పూర్తి బిజీ. ఒక్క 10 నిమిషాలు కూడా ఖాళీ లేదు. కొత్త క్లయింట్స్ని సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు చూస్తారు. వారు మొదట కౌంటర్లో ఫీజు కట్టి అప్లికేషన్ తీసుకుని ఈ సంస్థ ఏర్పరిచిన రూల్స్కి తగినట్టు ప్రవర్తిస్తారని హామీ పత్రం జత చేసి ఇవ్వాలి. అందులోనే తన పర్సనల్ విషయాలు దాపరికం లేకుండా చెప్తానని, డాక్టర్స్తో కోఆపరేట్ చేస్తానని ఉంటుంది. ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ పిఏ పద్మని అడిగింది. 6 ఉన్నారు. 3 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు. మగవాళ్ళు 3 ఉన్నారా? గుడ్. అయితే మన సంస్థకి ఆదరణ బాగానే పెరుగుతుందన్నమాట అంది మోహిత. మన ఆడవాళ్ల వల్ల చాలా పబ్లిసిటీ వస్తుంది మేడం. మంచి అయినా చెడైనా పక్క వాళ్లతో చెప్పందే ఉండలేరు. ఆ శారదాంబ గుర్తుందా? కొడుకుని ఆమెకి ఇప్పించాం మనం. ఆవిడ ద్వారా 6 కేసులు వచ్చాయి మేడం. మనకి పేరు బాగానే వచ్చింది. మన క్లయింట్స్కి ఫీజు 100 రూపాయల నుంచి 150 రూపాయలకి పెంచొచ్చు అంది పద్మ. షడప్. మనం పెంచుకోవాల్సింది గుడ్ విల్, డబ్బు కాదు. మోహిత కసిరింది. మోహిత టైం చూసింది. 4 గంటలు ఇట్టే అయింది. కొత్త క్లయింట్స్ని ఇంటర్వ్యూ చేసే ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చుంది. పద్మ ఒక్కొక్కరిని పంపిస్తోంది. మొదట ఒక అమ్మాయి వచ్చింది. రుక్సానా అని ముస్లిం యువతి. తనని 6 పిల్లల తల్లిని చేసి ఇంకో భార్యను తెచ్చి ఇంట్లో పెట్టాడు భర్త. అతను ఆమెను పెట్టినందుకు తనకి బాధ లేదు. కానీ తనకంటే ఖరీదైన బట్టలు, నగలు, ముఖ్యంగా ఫారిన్ సెంట్స్ ఆమెకి ఎక్కువగా ఇస్తున్నాడు. అది ఆమె బాధ. మోహిత ఆమెను 4 నెలల తర్వాత కలవనుంది. కొంతమంది వాదనలు, సమస్యలు ఇలాగే ఉంటాయి. వారిని తప్పుబట్టి ప్రయోజనం లేదు. వారి వారి వ్యక్తిగత ప్రాధాన్యతలు అలాంటివి. ఇలాంటి వారిని 2 నెలలకు ఒకసారి మళ్ళా వచ్చినప్పుడు 4 నెలల తర్వాత మరోసారి రమ్మని చెప్పాలి. వారు విసుగుతో రావడం మానేస్తారు. వచ్చిన ఫీజు చెల్లించి ఇచ్చిన సలహా వింటారే తప్ప పాటించరు. ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళయింది. తనకి పిల్లల ఇప్పుడే వద్దు అనుకుంటోంది. భర్త కావాలంటున్నాడు. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఈ సమస్య వివాహాన్ని ఒక్కోసారి ఛేదించి వేస్తుంది. వచ్చే వారంలో భర్తను తీసుకుని ఇద్దరిని రమ్మని పంపించి చెప్పేసింది. ఇద్దరిని ముందు సైక్రియాటిస్ట్ అబ్జర్వేషన్కి పంపితే వారిలో ఉన్న భయం ఏమిటో అర్థమవుతుంది. 3వ క్లయింట్ అబ్బాయి. తన భార్యకి పెళ్లికి ముందు ఇంకో ఎవరితో లవ్ ఎఫైర్ ఉందని అనుమానం. భార్య అంటే చాలా ఇష్టం. ఆమెను వదులుకోలేడు. మనస్ఫూర్తిగా కాపురం చేయలేడు. అతని మనసు త్రిశంకు స్వర్గంగా ఉంది. ఇతనిది క్లిష్టమైన సంగతే. భార్యను పంపమని ఆదేశించింది మోహిత. తర్వాత మళ్ళీ ఒక స్త్రీ, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఒక ఆయన. ఇద్దరు వచ్చారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు.
అతనికి పిల్లలున్నారు. వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. పిల్లతో నేను మాట్లాడతానంది మోహిత. తర్వాత క్లయింట్ వచ్చి ఫారం పూర్తి చేసి డబ్బు కట్టి మళ్ళా ఎందుకో వెళ్ళిపోయింది. ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇక్కడికి రావాలని ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమోనని భయం. ఈ ద్వైధీభావం ఉన్నవాళ్ళు జీవితంలో చాలా నలుగుడు తినక తప్పదు. ఆఖరి క్లయింట్. మోహిత టైం చూసుకుంది. ఈరోజు కాస్త త్వరగానే తెమిలిపోయింది. బంధువులు ఉన్నారని అమ్మ త్వరగా ఇంటికి రమ్మనమని వార్నింగ్ ఇచ్చింది. మోహిత అప్పటి వరకు చూసిన క్లయింట్స్ కాగితాల మీద తన రిమార్క్ నోట్స్ చకచకా రాస్తోంది. మే ఐ కమిన్? గుమ్మంలో నుంచి వినిపించింది. ఎస్, తలెత్తకుండానే అంది. వచ్చిన వ్యక్తి లోపలికి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. మోహిత గబగబా రాయాల్సింది పూర్తి చేసి ఫైల్ పక్కన పెట్టి ఎదురుగా ఉన్న ఆఖరి క్లయింట్ కార్డు తీస్తూ తలెత్తినదల్లా చిక్తురాలయ్యన్నట్టు ఆగిపోయింది. ఎదురుగా తరుణ్ కూర్చునున్నాడు. మీరు ఇదేమిటి ఇలా వచ్చారు? అంది ఆశ్చర్యంగా. అతను జేబులోంచి రసీదు తీసి మోహితకిచ్చాడు. అది అతను క్లయింట్గా ఇంటర్వ్యూ అడుగుతూ ఫారం ఫిలప్ చేసి 100 రూపాయలు కట్టిన రసీదు. ఇదేమిటి? మీరు మోహిత తన టేబుల్ మీద ఆఖరి ఫారం వివరాలు చూసింది. అది తరుణ్ ఫిలప్ చేసినది, సంతకం పెట్టినదే. అందులో అతని వివరాలు, పుట్టిన తేదీ, అతని చదువు, వృత్తి, తల్లి తండ్రి వివరాలున్నాయి. ఏమిటిది, జోకా? అంది సీరియస్గా. మీ ఆఫీసులో జోక్స్ ఇలా వచ్చే క్లయింట్స్ కూడా వేస్తున్నారా? అతను రెట్టించాడు. నేను చాలా అఫీషియల్గా వచ్చాను చెప్పాడు. ఏమిటి మీ బాధ? మనం ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చుగా. మోహితకి అతను అక్కడికి రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అక్కడ బంధుత్వాలు, హెచ్చరికలు అడ్డు రావచ్చు. నేను మామూలు క్లయింట్గా వచ్చాను. ఐ వాంట్ యువర్ కౌన్సిలింగ్ అడ్వైస్. అతని ముఖం, గొంతు సీరియస్గా ఉన్నాయి. మోహిత కుర్చీలో వెనక్కి ఆనుకుంది. ఓకే. అతను ఇంటి దగ్గర అడిగి ఉంటే 100 రూపాయల ఆదాయం ఉండేది. డబ్బు ఎక్కువ ఉందేమో కానీ మంచిదే అనుకుంది. ఏమిటి మీ ప్రాబ్లం? సూటిగా అడిగింది. ఆ కంఠం పక్కా వృత్తిపరంగా ఉంది. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. చేసుకోకండి. పెళ్లి విషయంలో ఈ దేశంలో స్త్రీల కంటే మగవారికే ఎక్కువ ఛాయిస్లున్నాయి. 14 సంవత్సరాల పిల్లాడి నుంచి 98 సంవత్సరాల వరకు మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నా, మానాలనుకున్నా అది పూర్తిగా వారి స్వతంత్రంగా, ఇష్టాలుగా ఉంటుంది. నేను చేసుకోకుండా ఉండడానికి నిశ్చయించుకున్నాను. కానీ నా తల్లిదండ్రులకి నా నిర్ణయం నచ్చటం లేదు. వారు నా నిర్ణయం అసలు అంగీకరించడం లేదు. మీరు ఈ విషయంలో నాకేమైనా సహాయం చేయగలరేమో అని. మోహిత అతని వైపు నిశితంగా చూసింది. అతని ముఖం సీరియస్గా ఉంది. అతను నిజంగానే ఇక్కడికి తన సమస్యకి సమాధానం దొరుకుతుందేమోనని వచ్చినట్టుగా ఉన్నాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం ఏర్పడింది. మోహిత అడిగింది, మేము మీకు సాయం చేయాలని నిజంగా అనుకుంటే ముందు మీరు మాకు సాయం చేయాలి. ఏ విధంగా? మేము అడిగిన వివరాలన్నీ దాపరికం లేకుండా మాకు జవాబులు ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు నేను నిజమే చెప్తాను. అతని కంఠంలో హామీ అతని మాటలకి నిలబడే వ్యక్తిగా ఉంది. మోహిత పేపర్ వేడి తిప్పుతూ అంది, మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. పెళ్ళి అంటే మీకెందుకు ఇష్టం లేదు? నేను కోరుకున్న పెళ్లి జరగదు. ఏదో ఒక పెళ్లి నేను చేసుకోను. మీరు కోరుకున్న పెళ్లి ఎందుకు జరగదు? జస్ట్ జరగదంతే. కారణం ఏమిటి అని. అతని కళ్ళు మోహిత ముఖం మీద నుండి దూసుకుపోయి ఎక్కడో ఏదో దృశ్యం గమనిస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ క్షణంలో మోహితకి ఎదురుగా ఉన్న కుర్చీలో అతని శరీరమే ఉంది తప్ప మనసు లేదు. మీరు అసలు పెళ్లిలో ఏం కోరుకుంటున్నారు? మోహిత మళ్ళీ అడిగింది. అతను చిరు ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చినట్టయ్యాడు. నేను చాలా కోరుకుంటున్నాను. చాలా అంటే నన్ను ప్రేమించే వ్యక్తి కావాలి. నాకు పెళ్ళి అంటే ఈ గందరగోళ బాధల సమస్యల ప్రపంచం నుంచి ఒక రక్షణ కవచం లాంటి శాంతివనం. ఇన్నాళ్ళు నేను సగటు మనిషినే. పెళ్లి తర్వాత కానీ నేను పూర్తి మనిషిని కాను అనుకుంటాను. నా సెకండ్ హాఫ్ కోసం నేను వెతుక్కుంటున్నాను. మోహిత కనుబొమ్మలు ముడిచింది. మీ దృష్టిలో ఇలాంటి అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అతను ఉన్నారు అన్నాడు తలూపాడు. ఆమెను తీసుకెళ్లి సరాసరి మీ తల్లిదండ్రులకు ఎందుకు పరిచయం చేయరు మీరు? వారు మీరు ఎన్నిక చేసిన ఎలాంటి పిల్లనైనా ఒప్పుకుంటున్నాం అంటున్నారు కదా. అతను క్షణం ఆగాడు. జవాబు చెప్పడానికి సంశయం అతని కళ్ళలో లీలగా కదులుతోంది. ఇది చూడగానే మోహిత వెనక్కి ఆనుకున్నదల్లా టేబుల్ మీదకి వంగి చూపులు వేడి చూపిస్తూ, మీరు అన్ని ప్రశ్నలకి దాపరికం లేకుండా జవాబు ఇస్తానని అన్నారు అంది. అది అతనికి గుర్తు చేస్తున్నట్టుగా,
లేదు హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. అతను ఒక్క క్షణం మనసులో జరుగుతున్న డోలాయమానం సరిచూసుకున్నాడు. చెప్పండి, ఆమెను తీసుకుని మీ తల్లిదండ్రులకి ఎందుకు చూపించలేదు? ఏమిటి మీ అభ్యంతరం? సూటిగా నిలదీస్తున్నట్టుగా అంది. మీ వయసు 30 దాటి ఉంటుంది. మోహిత అతని అప్లికేషన్ పూర్తి చేసిన ఫారం చూసింది. వ్యాపారంలో బాగా ఉన్నారు. సంవత్సర ఆదాయం 12 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మీకెందుకు భయం? మీరు మీ తల్లిదండ్రులకు ఒక్కరే కొడుకు. వారు మీ మాట కాదంటారని నేను అనుకోను. జవాబు చెప్పండి. క్లయింట్స్ మనసులో మాట బయటికి లాగాలంటే ఇలాగే ప్రశ్నలతో ఊదర కొట్టాలి. చెప్పండి, ఏమిటి కారణం? ఆ అమ్మాయికి మీ తల్లిదండ్రులను కలపడం ఇష్టం లేదా? అదేం కాదు. మరి మీరిక్కడ జ్యోతిని చూస్తున్నట్టు అమ్మాయికి తెలుసా? అడిగింది. తెలియదన్నట్టు తల ఊపాడు. మీరు చెప్పలేదా? లేదన్నట్టుగా తల ఊపాడు. వచ్చేటప్పుడు ఆమెను కలవలేదా? అతను ఏదో చెప్పబోయాడు. ఎన్నాళ్ళైంది కలిసి? ప్రయాణం సంగతి తెలియజేయాల్సి వస్తుందని ముందే దూరంగా ఉండవచ్చు. కొంతమంది అలా చేస్తారు. 20 సంవత్సరాలు. వాట్? మోహిత అయోమయంగా చూసింది. నేను చెప్పబోయే లోపల మీరు ప్రశ్నలు వేసేస్తున్నారు. నేను అన్ను కలిసి కరెక్ట్గా చెప్పాలంటే 20 సంవత్సరాల 2 నెలల 1 వారం 3 రోజులు అయింది వాళ్ళకి. మోహిత విప్పార్న కళ్ళతో చూస్తుంది. తను అతని మనసులో మాటలాగడానికి వృత్తిపరంగా గుప్పిస్తుంటే అతను ఈ సమాధానం చెప్పి తన కాళ్ల కింద భూమి లాగేసి అయోమయం చేశాడు. 20 సంవత్సరాల అంది. అవును, చెప్పానుగా, నెలలు, వారాలు, రోజులు ఇలా ఎన్నో. కాబట్టి నేనేమీ దాపరికం లేకుండా చెప్పాను. అన్ను అంటే? అడిగింది అనురాధ. మేమంతా అన్ను అని పిలుస్తాం. మీకెలా పరిచయం? మా నాన్నగారు తెలుసుగా, రైల్వేలో పనిచేసేవారు. మేము గౌహతిలో ఉండగా పరిచయం. పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. వాళ్ళ నాన్న బ్యాంకులో పనిచేసేవారు. బాగా పాడేవారు. భార్య లేదు. అన్ను అంటే ప్రాణం. అంకుల్కి బాగా సుస్థి చేసింది. నాన్న ఇంట్లో లేరు, ట్రైనింగ్లో ఉన్నారు. అంకుల్కి సుస్థి తగ్గలేదు. అమ్మని అన్నుకి తన భార్య నగల్ని డబ్బుని అప్పచెప్పారు. తను రాలేకపోతే జాగ్రత్తగా చూడమని ప్రాధేయపడ్డారు. అమ్మ అన్నుని ఇంటికి తీసుకుని వచ్చింది. ఆయన పోయారు. అమ్మ మా నాన్నతో ఫోన్లో మాట్లాడింది. ఆయన ఏమన్నారో తెలియదు. అన్ను నేను కలిసి 2 ఏళ్లు పెరిగాం. అన్ను అంటే నాకు చాలా ఇష్టం. అన్నుకి మావయ్య అని ఎవరో ఒక ఆయన వచ్చి తీసుకెళ్ళాడు. ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి అన్ను లేదు. వాళ్ళ మావయ్య వచ్చి తీసుకెళ్ళాడని అమ్మ చెప్పింది. తర్వాత అదే వారంలో పెద్ద తుఫాన్ వచ్చింది. నాన్నగారు నన్ను అమ్మని గౌహతి నుంచి హెలికాప్టర్లో పంపేశారు. ఆ తుఫాన్లో చాలా ఊళ్ళు మునిగిపోయాయి. అమ్మ అన్ను వాళ్ళ ఊరు కూడా మునిగిపోయిందని చెప్పింది. నాన్నకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. మేము ఢిల్లీ వచ్చేసాం. అన్ను నాకు మళ్ళీ కనిపించలేదు. ఒకరోజు అమ్మ, నాన్న, నేను ఆగ్రా తాజ్మహల్ చూడ్డానికి వెళ్ళాం. అక్కడ ఫ్యామిలీతో గౌహతిలో మా పక్కింట్లో ఉండే జయవర్ధన తాత కనిపించారు. అన్నుని గురించి అడిగాను. అన్నుని వాళ్ళ మావయ్య వచ్చి తీసుకెళ్లలేదని, నాన్న అన్నుని హాస్టల్లో చేర్పించేశారని చెప్పారు. ఆడపిల్ల, మాకెందుకు ఈ బాధ్యత అన్నారట. జయవర్ధన్ తాత ఈ మాట చెప్పినట్టు చెప్పవద్దన్నాడు. ఇంతలో నాన్న, అమ్మ మా దగ్గరికి వచ్చారు. నాకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు నన్ను మోసం చేశారు. ఇంటికి రాగానే అన్నుని గురించి అడిగితే వాళ్ళ మావయ్య వచ్చి తీసుకెళ్లాడని చెప్పారు. జయవర్ధన తాత అబద్ధం చెప్పాడని అన్నారు. అన్నుని నేను మర్చిపోను. నాకు బాగా ఊహ తెలిసినప్పటి నుంచి నా ప్రయత్నంలో నేను అన్నుని వెతుకుతూనే ఉన్నాను. కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. నాకు విసుగు లేదు. ఎప్పటికైనా అన్నుని నేను కలుసుకుని తీరుతాను. అతని కంఠం దృఢంగా ఉంది. మోహిత చెక్తురాలినట్టు రెప్పవేయడం మర్చిపోయినట్టుగా అతని వైపు చూస్తోంది. జ్యోతిని తిరస్కరించడంలో దాని వెనక ఇంత కథ ఉందా? మోహితకి ఆశ్చర్యంగా అనిపించింది. మా అమ్మకి నాన్నకి నేను పెళ్ళి ఎందుకు వద్దంటున్నానో బాగా తెలుసు. నాది పిచ్చి అంటారు వాళ్ళు. అన్ను విషయంలో ఎవరేమి అనుకున్నా నేను లక్ష్య పెట్టాను. అన్నుని కనిపించేంత వరకు నాకు పెళ్లి ప్రసక్తే లేదు. అన్నుని పెళ్లి చేసుకోవాలన్నా? అతని టేబుల్ అంచుని వేలితో గీతలు గీస్తున్నాడు. మాట్లాడలేదు. అయినా అతని ముఖంలో అన్ను మాట రాగానే వచ్చిన ఉత్తేజం చూడగానే మోహితకు అర్థమైంది. అతను అన్నుని ప్రేమిస్తున్నాడు. అన్నుకి మీరు కలుసుకునే వరకు పెళ్ళైపోయి ఉంటే నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను. జవాబు వెంటనే వచ్చింది. అతని నిర్ణయానికి తిరుగులేదని తెలుస్తూనే ఉంది. అన్ను మీకు కనిపిస్తుందని గ్యారెంటీ ఏమిటి? అంది మోహిత. తప్పకుండా కనిపిస్తుంది. నేను చచ్చిపోయే లోపల తప్పకుండా కలుస్తాను. అది నా నమ్మకం.
మీరు కలిసి ఉంది 1 సంవత్సరం అంటున్నారు, 2.5 సంవత్సరాలు అన్నాడు అతను. ఓకే, ఈ 2 సంవత్సరాలలో మీకు అంత ఇష్టం ఎలా వచ్చింది? అన్నం చూస్తే మీరు కూడా ఇష్టపడతారు అన్నాడు. 20 సంవత్సరాలైంది. ఆమె మారి ఉండవచ్చు. మీరు వెతుకుతున్నది చివరికి ఎండమావి అయిపోతుందేమో. ఐ డోంట్ కేర్ అన్నాడు. మీ జీవితం తెలివి తక్కువగా వేస్ట్ చేస్తున్న ఫీలింగ్ రావడం లేదా? ఇది అన్ను జీవితం, నేను వేస్ట్ చేయడం లేదు. మీరు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు పెళ్ళి అంటే ఈ గందరగోళం, బాధలు, సమస్యల ప్రపంచం నుండి ఒక రక్షణ కవచం లాంటి శాంతివనం అన్నారు. అన్నుతో మీకు అది దొరుకుతుందన్న ఆశ ఉందా? అన్ను మళ్ళీ కనిపించడంలోనే నాకు అంతా లభిస్తుంది. నాకు తెలుసు, ఎవరికైనా ఇది చెప్తే నన్ను ఒక పిచ్చివాడిగా చూస్తారని. అన్ను నేను చూడాలి, అది నా ధ్యేయం. ఇది మా అమ్మకు అర్థం కాదు. మోహిత కొంచెంసేపు ఆలోచించింది. సునిశ్చితంగా అతని వైపు చూస్తూ అడిగింది, ఇక్కడ ఒక్కటి అర్థం కావటం లేదు. మీరు మనసులో దాపరికం లేకుండా నాకు జవాబు చెప్పండి. అన్నుని మీరు మళ్ళీ కలుసుకోవాలని అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం మంచిదే. కానీ దీనికి మీ జీవితం పణం పెట్టడంలా ఉంది. అసలు మీరు అన్నుని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇదేదో మీకు మీరు పెట్టుకున్న కమిట్మెంటులా ఉంది. ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని గ్యారెంటీ ఏమిటి? 20 సంవత్సరాలు తక్కువ టైం కాదే. నాకు తెలుసు, అతను అంగీకరించాడు. తెలిసి కూడా ఈ కమిట్మెంట్ మీకు మీరు ఎందుకు పెట్టుకున్నారు? అతని ముఖం దీక్షగా పరిశీలిస్తూ అంది. అతను ఒకసారి మోహిత వైపు చూశాడు. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. అది గమనించిన మోహిత అంది, చూడండి, మేం మెకానికల్ లాంటి వాళ్ళం. మీ ఆంతర్యంలో మమ్మల్ని ప్రవేశింపదలిస్తే ఎక్కడ ఏది సరిగ్గా లేదో గమనించి మా వృత్తి నైపుణ్యంతో సరిచేస్తాం. ఆంతర్యం అద్దంలా ఉంచుకోలేని మనిషి చాలా యాతనకి గురి అవుతాడు. మనశ్శాంతి లేని మనిషి అవిటి వాళ్ళకంటే హీనమైన బ్రతుకుతాడు. చెప్పండి, అన్నుని చూడాలని అనుకోవడంలో తప్పులేదు. పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆమెకి పెళ్ళి అయితే బ్రహ్మచారిగా ఉండిపోతానని మీకు మీరే శబ్దం చేసుకోవాల్సిన అవసరం మీకేమిటి? నేను ఆమెకి న్యాయం చేయాలంటే ఒక్కటే మార్గం. న్యాయమా? ఏ విషయంలో? అన్ను నాన్నగారు చనిపోతూ ఇచ్చిన అన్ను వాళ్ళమ్మ నగలు, డబ్బు మా అమ్మ దగ్గరే ఉండిపోయాయి. అవి తిరిగి ఇవ్వలేదు. అది అన్నుకి మామూలంగా జరిగిన అన్యాయం. మోహిత మాట్లాడలేకపోయింది. గదిలో 1 నిమిషం నిశ్శబ్దం ఏర్పడింది. తరుణ్ అన్నుని పెళ్లి చేసుకోవాలని అంతగా జీవిత ధ్యేయంగా భావించి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థమైంది. మోహితకి సమాధానం దొరికింది. ప్రతి సమస్యకి, ప్రతి నిర్ణయానికి తప్పకుండా ఒక మూలం కారణం ఉండే ఉంటుంది. ఆ సమాధానం దొరకగానే అతని పట్ల చికాకు మాయమై గౌరవం కలిగింది. కాస్త ఆగి మృదువుగా అడిగింది, ఈ విషయం మీ తల్లిదండ్రులతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? అతను లేదన్నట్టు తల తిప్పాడు. కాస్త ఆగి తగ్గు స్వరంతో అన్నాడు, అడగాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ జస్ట్ అడగలేకపోయాను. అడిగి వారిని అవమానించినట్టు అవుతుందేమోనని భయం. ఆ మాట అడిగిన రోజున వాళ్ళు నా ఎదుట తలెత్తి మళ్ళీ ఆప్యాయంగా మాట్లాడరేమోనని నా భయం. మా అమ్మ నాన్న దొంగలేం కాదు, ఒకరి డబ్బుకు ఆశపడేవారు కూడా కాదు. ఏవో చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి. మా అత్తయ్య పెళ్ళి, కట్నం ఇవ్వలేక ఆ డబ్బు అడ్డు పెట్టుకున్నారు. ఇది నాకు తర్వాత తెలిసింది. నేను వారిని అర్థం చేసుకోగలను. కానీ అన్నుకు జరిగిన అన్యాయం ఎవరూ తీర్చలేనిది. అది నా మనసులోంచి తీసేయాలని ఎంత ప్రయత్నించినా పోవటం లేదు. మా అమ్మ నాన్న నా పెళ్లి గురించి మర్చిపోతే నాకు ఆనందం. అది మీరు వాళ్ళకి ఎలా నచ్చజెప్తారో చెప్పండి. ఇక్కడికి తీసుకురమ్మంటే తీసుకొస్తాను. అవసరం లేదు, నేను వారిని మేనేజ్ చేయగలనని అనుకుంటున్నాను అంది మోహిత. మాటల్లో తన పట్ల తనకి విశ్వాసం కనిపిస్తోంది. అదే జరిగితే మాటల్లో చెప్పాలంటే మీకు నేను చాలా రుణపడి ఉంటాను అన్నాడు తరుణ్. మేం ఫీజు తీసుకుంటాం, రుణాల ప్రసక్తి లేదు అంది పేపర్లు సర్దుకుంటూ. ఇక మీరు వెళ్ళవచ్చు అంది మోహిత. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు అతను లేస్తూ వెళ్ళిపోతూ. ఆగి, నేను అలా వచ్చినట్టు అమ్మకి చెప్పకు అన్నాడు. అవసరం లేదు, అవసరమైతే నేనే చెప్తానంది. తరుణ్ వెళ్ళిపోయాడు. తరుణ్ కాగితాల మీద మోహిత సైక్రాటిస్ట్కి అతని కేసు గురించిన పరిచయ వాక్యాలు రాసింది. తరుణ్ అన్ను అనే అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోనని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి మూలకం అది పెళ్లి ద్వారా సరిచేయాలన్న తపన.
తరుణ్కి తల్లిదండ్రులకి పెళ్లి విషయంలో తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ సమస్య నుంచి విడిపడడానికి తరుణ్ మన సాయం కోరుతున్నాడు. మోహిత టైం చూసుకుంది. చాలా అయింది. తరుణ్ వచ్చి తనని ఇలా సంప్రదించడం ఆశ్చర్యంగా అనిపించింది. అతనికి తమ సంస్థ పట్ల ఏర్పడిన గౌరవానికి ఆనందం కలిగింది. తరుణ్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సాయం చేయాలని నిర్ణయించుకుంది. అది తన వ్యక్తిగత కేసుగా తీసుకుంది. అలా తరుణ్ జీవితంలో అన్ను అనే అమ్మాయి గురించి వెతుకుతుండడం, అది వచ్చి మోహితకి చెప్పడంతో ఈ రెండో భాగం పరిసమాప్తమైందండి. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా కొనసాగింపు మూడో భాగంలో చెప్పుకుందాం.